ఇక ఆఖరికి ఏంటంటే దైవ భక్తి అంత ముఖ్యమో దేశభక్తి కూడా అంత ముఖ్యం. భారతదేశాన్ని మనం రక్షించుకోవడానికి మనందరూ సిపాయిలుగా తయారు కావాలి, ముందుకు రావాలి, కుల మతాలకు అతీతంగా ఉండాలి. మన ఇంట్లో ఉన్నప్పుడే మన కులం, బయటకు వచ్చాక మనందరం హిందువులు, భారతీయులు అనే ఒక నినాదంతో ముందుకు సాగాలి అని మీ అందరికీ తెలియజేస్తూ వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ, పవనపుత్ర హనుమానికి, రాజా రామచంద్ర భగవానికి. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఎంతో బిజీగా ఉంటారు సార్. మీరు అనుకుంటారు మంత్రి పదవి లేదు కదా వారే ఉంటుందని అనుకుంటారు. అసలు మీకు తెలుసో తెలీదో మన తెలంగాణని ముందుకు సాగించే శక్తి గల డైరింగ్ డాషింగ్ లీడర్ ఎవరున్నారు మన రాష్ట్రంలో అంటే ఉన్నది మన కనిపించేటువంటి వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నారు. మన ముందు ఉండే వ్యక్తి మన తెన్నే హరీష్ రావు గారు. ఎందుకంటే వారు ఉన్నట్టుగా మరి వారికి ఎంత వయసు ఉందో మాకు తెలియదు, కానీ ఎప్పుడు యువకుల్లాగానే ఉంటారు, ముందు సాగుతూనే ఉంటారు, వారు ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటారు. నో అనే మాట వారి దగ్గర ఉన్నట్టు మాకు అనిపించట్లేదు. ఏదైనా చేద్దాం పర్వాలేదు అనేటువంటి ఈరోజు అన్ని రాష్ట్రాలు ఈ యొక్క తెలంగాణని ఆదర్శంగా తీసుకొని నీరు ఎలా వస్తుందయ్యా, ఈ రాష్ట్రంలో నీరు ఏ గ్రామంలో ఉన్నా నీరు లేదనేటువంటి ఎలా వచ్చింది అని కాళేశ్వరం వైపు వెళ్ళారు. నీరు ప్రాజెక్టుని ఎలా కట్టారు. ఇక రాజకీయాల గురించి మనకొద్దు, ఈ నీరు గురించి మనం మాట్లాడుకుందాం. ఈ నీరు ఎలా వచ్చింది, ప్రతి గ్రామానికి భాగ్యనగరానికే నీరు లేదు, గ్రామానికి నీరేం వస్తుంది, అడవుల్లో నీరు ఎలా వస్తుంది. ఇవాళ ఏ అడవికి వెళ్ళినా మేము పర్యటన చేస్తున్నాం కదా, కొన్ని వేల గ్రామాలు మా ఈ ఒక 108 రోజుల దీక్షలో కొన్ని వేల గ్రామాలు వెళ్ళొస్తున్నాం అన్నమాట. ఇవాళ తెప్పోత్సవం అంటే ఎంతో అడావుడిగా ఉంది మా కార్యక్రమం. అయినా సరే ఇక్కడ సిద్దిపేట మీద ఉండే ప్రేమ, రెండోది శ్రీమాన్ హరీష్ రావు గారి మీద ఉండేటువంటి అభిమానం. అలాంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు మన సమాజానికి కావాలి. నాయకత్వం ఉండేటువంటి లీడర్స్ కావాలి. ఉంటే ప్రజల తరపున ప్రజలకు ఏమి ఇవ్వాలి, సమాజానికి ఏమి ఇవ్వాలి, ఏది ఇస్తే వారికి మంచి జరుగుతుందేటువంటి ఆలోచన పరుల్ని మనం రక్షించుకోవాలి అని మేము ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమానికి వారు ఏది కావాలన్నా సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. హనుమంతుడి యొక్క శక్తి, హనుమంతుడి యొక్క రక్షణ సర్వదా నిండా శ్రీమాన్ హరీష్ రావుకి ఉండాలని, రాబోయేటువంటి రాబోయేటువంటి రోజుల్లో హరీష్ రావుని ఉన్నత స్థాయికి మనం చూడబోతున్నాం. మీ ముందు స్వామివారి యొక్క ఆజ్ఞది, ఇది మామూలు చెప్పేటువంటి మాట కాదు. అలాంటి లీడర్స్ని, అలాంటి యొక్క త్యాగంతో కూడినటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తిని మనం రక్షిస్తూ ముందుకు సాగే శక్తిని హనుమంతుడి ద్వారా మనం అందరూ కూడా వారికి ఆశీర్వాదం చేద్దాం అని చెప్పి ఒక స్వామివారి మంత్రాన్ని ఒక 3 సార్లు చెప్పి స్వామివారి యొక్క శక్తిని శ్రీమాన్ హరీష్ రావు గారికి ఆశీర్వాదం చేయవలసిందిగా స్వాములందరికీ కూడా తెలియజే. మౌనం కూర్చోండి, నిటారు కూర్చోండి. ఓం శ్రీరామదూతాయ నమః. ఓం శ్రీరామదూతాయ నమః. ఓం శ్రీరామదూతాయ నమః. కుడి చేయని శిరస్సుని పెట్టుకోండి, రైట్ హ్యాండ్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం
ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీరామదూతార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. ఒక నిమిషం అలాగే ఉండండి, కదలొద్దు. స్వామివారు మీ ముందు ప్రత్యక్షం అవుతున్నట్లుగా, అభయిస్తున్నట్లుగా, మీరు స్వామిని ఏదో కోరుతున్నట్లుగా భావన చేసుకొని ఒక సెకండ్ అట్లా ఉండండి. స్వామివారి మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. గాలి పీలిస్తేటప్పుడు ఓం శ్రీరామదూతాయ నమః, శ్వాస వదిలేటప్పుడు ఓం శ్రీరామదూతాయ నమః. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అంటుంది. ఇప్పుడు కుడి చేయి అంటే శిరస్సు మీద చేయి తీసి 2 చేతులు రుద్దుకొని నేత్రాలు శుద్ధి చేసుకొని ఇక ఆ శక్తి దేశవ్యాప్తంగా మీ శక్తి, మీలో ఉండే అద్భుత శక్తి, మీలో అద్భుత శక్తి ఉంది, మీకు తెలియట్లేదు. మీలో అద్భుతమైన మిషన్ ఉంది, అది మీకు తెలియదు, మాకు తెలుసు. ఆ శక్తిని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకునేట్టుగా, మీకు మీరు ఉపయోగపడేట్టుగా, సమాజానికి ఉపయోగపడేట్టుగా అది సంకల్పం చేసుకోండి. దీక్షా విరమణ అయ్యేలోపు ఆ సంకల్పం, దృఢమైన సంకల్పం చేయడానికి కావలసిన శక్తి మీకు మేము ఇస్తున్నాం. అలాగే మన నాయకుల్ని తయారు చేసేటువంటి శక్తి హనుమంతుడికి ఉందన్నమాట. హనుమంతుడు ఎప్పుడు పక్కన వ్యక్తి ఇతను చాలా గొప్పవాడు అని చెప్తాడు, నేను గొప్పవాడు అని చెప్పడు. మరి అలాంటి మహత్తరమైనటువంటి హనుమంతుడి యొక్క భక్తులుగా మీరంతా ఉండి మీరు చేయాల్సినటువంటి చిన్న పని ఏంటి? అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్షా సేవా సమితి పూర్వం ఉండేటువంటి రాష్ట్ర కమిటీని రద్దు చేసాం. ఇప్పుడు మీరు యువకులను తీసుకుంటున్నాం. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో యువక నాయకులు కావాలి. ఇదేదో దీక్ష ముక్కు ముక్కుసుకొని జపం చేయడం కాదు. మన సంస్కృతి, మన సంప్రదాయం, మన సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి విధంగా మీరందరూ కూడా గ్రామ స్థాయి కమిటీలు వేసుకోండి. ఇప్పుడు మన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జెస్ 2 ఏర్పాటు చేసాం. వారే శ్రీమాన్ పరమేశ్వర్ గారు, అలాగే మన నేత కైలాసం గారు. ఇక్కడ ఈ జిల్లా అధికార ప్రతినిధిగా ప్రస్తుతం వారు ఉన్నారు. కమిటీ, రాష్ట్ర కమిటీ వేసేదాకా వారు ఇన్ఛార్జిగా ఉంటారు ఉమ్మడి జిల్లాకి. అలాగే యువ నాయకులకు సంబంధించిన, యూత్ సంబంధించినలో మన లోకేష్ బాబుని మొన్నే అనౌన్స్ చేస్తాం, ఇక్కడే ఉన్నాడు ఆయన కూడా. మరి ఆయన యువకులందరినీ ఒక కమిటీ వేయమని చెప్పాం అనమాట. అలాగే తన్నీర్ హరీష్ రావు గారు కూడా వారు దీనికి సంపూర్ణమైనటువంటి ఏమిస్తారు, సంపూర్ణ ఏమిస్తున్నారు, మాట్లాడితే ఏమిస్తారు, వారు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు అందరికి కూడా. మీ అందరికి కూడా మీ తపట్ల ద్వారా రాబోయేటువంటి యుగంలో, రాబోయేటువంటి భవిష్యత్ బ్రహ్మనే నమః గుర్తుపెట్టుకోండి. చిరంజీవిరే నమః అష్టోత్తరం చదువుతున్నారుగా మీరు, రోజు చదువుతున్నారా? అష్టోత్తరం చదువుతున్నారా? ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మహావీరాయ నమః. ఈ అష్టోత్తరంలో ఉంటుందన్నమాట. చిరంజీవినే నమః, భవిష్యత్ బ్రహ్మనే నమః. అంటే ఆయన చిరంజీవి చావలేదన్నమాట. ఇప్పుడు దాకా హరీశ్వరారు చాలా అద్భుతమైనటువంటి సుందరకాండలో ఉండే ఆ శక్తి, సంపూర్ణమైనటువంటి శక్తి అంతా రామాయణంలో సుందరకాండలో ఉందన్నమాట. వారు ఇందాక చెప్పారు అవన్నీ కూడా. శనీశ్వరుని ఎలా రక్షించారు,
ఆంజనేయ స్వామి ఏ శక్తి అని ఇప్పుడు చెప్పారు, మీరు విన్నారు కదా. మరి వారు ఇంత రాజకీయ వ్యవహారాలు ఉండి కూడా హనుమంతుడి యొక్క ఉపాసన చేస్తున్నట్టుగా మాకు అర్థమైందన్నమాట. రాష్ట్రంలో ఏ నాయకుడికి ఇంత ఆ శక్తి ఉన్నట్టు మాకు అనిపించట్లేదు. ఆంజనేయ స్వామి అంత పట్టు వారికి ఉంది కాబట్టి ఇంతసేపు ఇంత శ్రద్ధగా వచ్చి మీతో పాటుగా ఒక భక్తుడిగా వచ్చారు వారు. మరి ఏ రాజకీయ నాయకులు హనుమంతుడి కార్యక్రమాలు ఉండేటువంటి పరిస్థితుల్లో ఎవరు వచ్చినట్టు మాకు చాలా తక్కువ మంది అనమాట. మరి అలాంటి శుభ సందర్భంగా యువతలందరూ కూడా ముందు రావాలి. కులాలు మతాలు అనేది భేదం లేకుండా మన దేశాన్ని, మన సంస్కృతి, మన సంప్రదాయాల్ని, మన తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. అలాగే పాకిస్తాన్ భారతదేశానికి యుద్ధానికి జరుగుతూ ఉంది. మరి భారతదేశానికి విజయోత్సవం చేకూరాలని మన మంగళవారం కూడా 1,00,000 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది ఆశ్రమంలో. మరి మీరు చాలామంది ఇక్కడి నుంచి వచ్చారు. మరి సార్ని పిలుద్దామంటే వారు ఎప్పుడు బిజీగా ఉండేవారిని వారు డిస్టర్బ్ చేస్తే కాదు. మళ్ళీ ఇప్పుడు తెప్పోత్సవానికి రావాలి, మరి ఇవన్నీ ఉన్నాయని చెప్పి నెక్స్ట్ విజయవాడలో అక్కడ కాంక్రీట్ అంటే స్టోన్తో నిర్మాణం జరుగుతుందన్నమాట. మహాబలిపురం, శ్రీకాళహస్తి అందరూ శిల్పాచారులు, స్థపతులు అందరూ వచ్చారు. అక్కడ నిర్మాణం జరుగుతుంది. విమాన గోపురం కూడా మొదలు పెడుతున్నారు ఈ వారంలో. ఆ ఓపెనింగ్ ప్రోగ్రాంకి శ్రీమాన్ తన్నీరు హరీశ్రావు గారు ఉన్నతమైనటువంటి ఆ స్థితిలో రావాలి, వారికి ఆశీర్వాదం కావాలి. హనుమత్ దీక్షా పీఠం వారికి ఎప్పుడు రక్షణ కవచంగా ఉంటుంది అని సభాముఖంగా మీ అందరికీ అనేక మంగళాశాసనాలు అందిస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్.